ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి సౌజన్యంతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ చేతుల మీదుగా విద్యార్థులకు మెమెంటోలు, 60,000 రూపాయల విలువైన నగదు అందజేశారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన తల్లిదండ్రులు, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులను కూడా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి చదివి మంచి స్థాయికి ఎదగాలని, విద్యార్థుల విజయాల వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జిని పలువురు గ్రామాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కె కీర్తి, ఎంపీడీఓ రామరాజు వర్మ, ఎంఈఓలు ఎం అబ్బాయి, వరలక్ష్మి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు, ఏలేశ్వరం టౌన్ నాయకుడు అలమండ చలమయ్య, వదిరెడ్డి గోపి, గట్టెం వెంకటరమణ, రూరల్ నాయకులు పసల సూరిబాబు, సూతి బూరయ్య, బస్స మహాలక్ష్మి ప్రసాద్, మైరాల కనకారావు, బ్యాంకు రాజు, నూకతాటి ఈశ్వరుడు, చిక్కాల లక్ష్మణరావు, వనం మంగ, అలర్క రాజు, కుప్పుల బాబ్జీ, జిగటాపు సూరిబాబు, బుద్ధ ఈశ్వరరావు, గంగిరెడ్ల మణికంఠ, మాగాపు వీరబాబు, పలివెల శ్రీనివాస్, పలివెల వెంకటేష్, పచ్చల నాగశివ, కన్నబాబు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. అలానే మిగిలినటువంటి పెద్దలైనటువంటి బాబీ గారు చేతుల మీదుగా, చలమయ్య గారి చేతుల మీద అభినందనలు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ లో మరి ఆ ఘనత సాధించడం చాలా గొప్ప విషయం. మా అబ్బాయి కూడా ఎంబీబీఎస్ ఇటీవల పూర్తి చేశారు. చాలా కష్టం అది. మరి ఆ ఎగ్జామ్ ఎంత క్లిష్టంగా ఉంటుంది. ఈ విద్యా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటారు. మరి ఈ రోజు ఇంత మంచి ఫలితాలు సాధించగలిగాము అంటే ఈ ఇద్దరి రథసారథుల యొక్క ప్రోత్సాహం అని మేము చెప్పచ్చు, సలహాలు సూచనలు అని చెప్పేసి మేము చెప్పచ్చు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ సీతా ఈశ్వరి మరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీరాయవరం నుండి వీళ్ళ ఆదర్శ గారు ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఘన సన్మాన సత్కార కార్యక్రమాన్ని మా శ్రీ సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సన్మాన సత్కార కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. అలాగే ఉపాధ్యాయులు తదుపరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమాలి మేడం గారు, ఎం రజనీ కుమారి గారు మరి కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. తూర్పు లక్ష్మీపురం సీతమ్మ గారు, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల తూర్పు లక్ష్మీపురం సీతమ్మ గారు వారు వచ్చి ఈ సన్మాన సత్కార కార్యక్రమాన్ని మా ఇప్పుడు ఏలేశ్వరం ప్రభుత్వ పాఠశాల, అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రతి సందర్భంలోనూ జాతీయ స్థాయిలో మరి ఏదో ఒకటి అది ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రధానాన్ని నిలుపుతూ ఉన్నటువంటి మేడం గారు చారిటబుల్ ట్రస్ట్ తెలియజేద్దాం సార్. మా అందరికీ ఆనంద నక్షత్రిక విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు, నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మండల పరిషత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని మండలానికి ఫస్ట్ వచ్చి 592 మార్కులు సాధించిన, ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థిని
నాగదుర్గ మహాలక్ష్మి, అదేవిధంగా జంపా ప్రవీణ, పెద్దమాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 584 మార్కులు. ద్వితీయ స్థానం. తృతీయ బహుమతి అప్పుకొండి దుర్గా ప్రసాద్ బాబి, పెదనాపల్లి జిల్లా పరిషత్ నుంచి 583 మార్కులు. అదేవిధంగా నాలుగో స్థానం దండ్ల లక్ష్మీ కుమారి 581 మార్కులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదనాపల్లి. చాలా సంతోషం. వీళ్ళ నలుగురికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉత్తీర్ణత సాధించి ఇంత ప్రతిభ కనిపించిన ఈ విద్యార్థులందరూ వారి కృషి, పట్టుదల, నిబద్ధత వారిని స్థాయికి తీసుకొచ్చినాయని మనం ప్రత్యేకించి చెప్పుకోని అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కూడా వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నామన్న ఎక్కడా చిన్న నిరాశ కనిపించకుండా ఈ కూటమి ప్రభుత్వం వారికి అన్ని వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. అది అవన్నీ వణికిపుచ్చుకుని ఈరోజు ఇంత ఉత్తీర్ణత మార్కులు 592 మార్కులు సాధించిన నిజంగా మనం వారందరినీ అభినందించాల్సిన విషయం. వారిని ప్రోత్సహించిన ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.